హాయ్ నమస్తే, ఎలా ఉన్నారు? నేను మీ జగపతి. పార్ట్ టైం కూరగాయల వ్యాపారం ఫుల్ టైం సేల్స్మెన్కి స్వాగతం. వెల్కమ్ టు తెలుగు ఏఐ ఫ్యాక్స్. మీరు మన ఛానల్ని ఫస్ట్ టైం చూసినట్లయితే సబ్స్క్రైబ్ చేయండి, అలాగే లైక్ చేసి షేర్ చేయండి. ఈరోజు 2 ఇంట్రెస్టింగ్ విషయాలు జరిగినాయి. ఈ వీడియో మీరు పూర్తిగా చూడండి. ఈ వీడియో చూస్తే ఒక కొత్తదనంగా ఫీల్ అవుతారు. నాకు తెలిసినంత వరకు మీరు ఈ డిస్కషన్ ఎవరో చేసి ఉండరు ఈ వీడియోలో. నేను వీడియో ఒకసారి మీరు ఫుల్గా చూసి నేను చెప్పింది నిజమో కాదో కింద ఒకసారి కామెంట్ చేయండి ఖచ్చితంగా. అలాగే లైక్ చేసి అలాగే షేర్ కూడా చేయండి. ఒకవేళ ప్రీవియస్ వీడియోస్ ఎవరైనా చూడకపోతే ఒకసారి చూడండి, మన వీడియోలో ఉంటాయి. ప్రతిరోజు మన వ్యాపారం అనేది అభివృద్ధి చెందుతూ ఉంది. ఎందుకని ఆ మాట చెప్పానంటే, నిన్న నేను బుధవారం సెలవు పెట్టాను, కూరగాయలు ఏం పెట్టలేదు. కానీ ఈరోజు మాత్రం నేను 45 కేజీల టమాటా తీసుకున్నాను. 45 కేజీల టమాటా కూడా పూర్తిగా సేల్ అయిపోయింది. 1 కేజీ కూడా మిగలలేదు. అందులోనే పచ్చికాయలు ఉన్నాయి. పచ్చికాయలు కూడా 6 కేజీలు కలిసినాయి. ఆ 6 కాయలు కూడా కేజీలు కూడా మిగలలేదు. అంత బాగా సేల్ అయింది. రిపీటెడ్ కస్టమర్లు ఒకటే చెప్తున్నారు, బాబు నిన్న ఎందుకు పెట్టలేదు, బాబు నిన్న పెట్టలేదు ఏంటని. నిన్న ఆల్రెడీ 2 కేజీలు తీసుకున్నాం బాబు, వేరే చోట కేజీ తీసుకున్నాము. అయినా సరే నువ్వు పెట్టావు కాబట్టి మళ్ళీ నీ దగ్గర 1 కేజీ తీసుకెళ్తున్నామని చెప్పి, కాయలు బాగుని చెప్పి మళ్ళీ తీసుకెళ్లారు. ఈరోజు సేల్ అయితే చాలా బాగుంది. ఈరోజు మార్నింగ్ ఒక మిస్అండర్స్టాండ్ జరిగింది రైతు బజార్లో. అదేంటంటే, నేను రెగ్యులర్గా మార్నింగ్ వెళ్ళగానే టమోటా పచ్చిమిర్చి ఫస్ట్ తీసేసుకుంటాను. రోజువారీ లాగానే నేను పచ్చిమిర్చి అనేది ఒక 5 కేజీలు అడిగాను. 5 కేజీలు ఎంత అని అడిగితే 30 రూపాయలు కేజీ చెప్పిన 150 రూపాయలు తీసుకున్నాడు. తీరా తీసుకున్న తర్వాత మళ్ళీ టమాటాకి వెళ్ళి టమాటా నేను ట్రే అడిగాను. టమాటా 400 ట్రే అంటున్నారు. నేను 300కి బేరం ఆడి 300 ట్రే మాట్లాడుకుని పక్కన పెట్టేసి, అండ్ పచ్చిమిర్చి కూడా ఆయన వెనకాల పెట్టేసి డబ్బులు ఇచ్చేసి నేను వేరే ఐటమ్స్ తీసుకుంటాకి వెళ్ళాను. బంగాళదుంపను, బీట్రూటు, అలాగే కొన్ని ఐటమ్స్ తీసుకుందామని వెళ్ళాను. అయితే మార్నింగ్ నాకు అలవాటు ఏంటంటే, వెళ్ళంగానే ఫస్ట్ బోర్డు రేట్ ఎంత ఉంది, నిన్నటి రేట్ ఎంత ఉంది, ఇవాళ రేట్ ఎంత ఉంది అని చెక్ చేసుకోవడం నాకు అలవాటు. ఈరోజు నేను చెక్ చేయకుండా మనవాడి దగ్గరికి వెళ్ళిపోయేసరికి మనవాడు బోర్డు రేటు నిన్నటి రేటు 26 రూపాయలు ఉంది. కానీ మనకేం చెప్పాడంటే 30 రూపాయలు అని చెప్పాడు. అయితే మనకి మంగళవారం, సోమవారం కూడా 30 రూపాయలు, సోమవారం ఏమో 37 రూపాయలు ఉంది. సరే 30 రూపాయలు చొప్పున నేను 5 కేజీలు వేయించేసుకున్నాను. తీరా మనం బంగాళదుంప అన్నీ తీసుకుని మళ్ళీ రిటర్న్ వచ్చే సమయానికి బోర్డు రేట్ చూస్తే 25 రూపాయలు ఉంది ఇవాళ రేటు. సరే నిన్నటి రేట్ చూద్దామని నిన్నటి రేట్ చూస్తే నిన్నటి రేటు 26 రూపాయలు ఉంది. అంటే మనకి 4 రూపాయలు ఎక్సెస్ చేశాడు. సరే అని అన్న దగ్గరికి వెళ్ళి, అన్న నువ్వు 26 రూపాయల రేటుది 30 రూపాయలు చెప్పావు, 1 రూపాయి 26 రూపాయలకి ఇచ్చినా నో ప్రాబ్లం, నువ్వు ఇలా చెప్పావేంటి అని అడిగితే ఇంకో కేజీ పచ్చిమిర్చి ఎక్స్ట్రాగా వేసాడు. అక్కడికి అన్న సాటిస్ఫాక్షన్, నేనే సాటిస్ఫాక్షను. అన్న సాటిస్ఫాక్షన్ అంటే నా పక్కన ఇంకో అన్న ఉంటాడు, ఆయన కూడా తీసుకున్నాడు. అందుకనే ఈరోజు ఇంకో సంఘటన కూడా జరిగింది. ఆ సంఘటన ఏంటంటే, నేను బంగాళదుంప 3 కేజీలు వేసుకున్నాను. దానితో పాటు కీరదోసకి కూడా 2 కేజీలు వేసుకున్నాను. అయితే మొత్తం రేట్లు కలిపి ఆయన ఏం చేశాడంటే 2 కేజీలు చొప్పున నా దగ్గర ప్రైస్ తీసుకున్నాడు. అక్కడికి లాస్ట్ వెళ్ళేటప్పుడు ఆయన అడిగాడు, ఎన్ని కేజీలు వేసుకున్నావు తమ్ముడు బంగాళదుంప అని. నేను కూడా గబుక్కుని 2 కేజీలనే చెప్పేశాను. తీరా వచ్చి నేను కాటా వేసి చూస్తే 3 కేజీలు ఉంది. అంటే ఆయన ఆల్మోస్ట్ బంగాళదుంప 25 రూపాయలు ఉందిలే కేజీ. ఇప్పుడు నేను రేపు పొద్దున్న వెళ్ళి ఆయనకి 25 రూపాయలు తిరిగి ఇవ్వాలి. ఆల్మోస్ట్ నేను పొరపాటు చేశాను. అక్కడ నాకు ఆయన ఒక పొరపాటు చేశాడు. నా దగ్గర పొరపాటు జరిగినప్పుడేమో నేను లాక్కున్నాను. ఆయన వేరే సైడ్ పొరపాటు చేయడం నేను ఇవ్వలేకపోయాను. రేపు మార్నింగ్ వెళ్ళి ఆయనకి 25 రూపాయలు ఇవ్వాలి. ఓకే, ఇక మన ఈరోజు సేల్ విషయానికి వస్తే, మొత్తం నేను 45 కేజీలు టమాటాలు వేసుకున్నాను చెప్పే కదా. అందులో 35 కేజీలు 20 రూపాయలు చొప్పున మొత్తం 700 రూపాయలకి అమ్మాను. 10 కేజీలు చొప్పున 15 రూపాయలకి 150 రూపాయలు అమ్మాను. 10 కేజీలు చొప్పున 15 రూపాయలకి ఎందుకు అమ్మానంటే, రెగ్యులర్గా నాకు కస్టమర్ వస్తారు, 5 కేజీలు రైతు బజార్ రేటుకి వేసుకుంటాను, ప్రతిరోజు వేసుకుంటానని చెప్పి వెళ్ళారు. ఆ రేటుకి నేను వేసాను. అంటే మొత్తం నేను ఈరోజు టమాటాల సేల్ ఒకటి 850 రూపాయలు అయ్యింది. నా పెట్టుబడి దాంట్లో 450 రూపాయలు. నాకు టమాటా వల్ల నాకు లాభం వచ్చింది 400. నేను మిర్చి 6 కేజీలు 25 చొప్పున 150 రూపాయలు వేసుకుంటే దానికి ఒక 50 రూపాయలు వచ్చినాయి. దోసకాయ కూడా 60 రూపాయలు చొప్పున ఒక 20 రూపాయలు వచ్చింది. దుంప 3 కేజీలు చొప్పున 25 అమ్మాను, 75 రూపాయలకి ఇంకొక 30 రూపాయలు వచ్చింది. మొత్తం పెట్టుబడి వచ్చేసరికి నాకు 800 అయ్యింది. ఈరోజు నాకు ప్రాఫిట్ వచ్చేసరికి 520 రూపాయలు వచ్చింది ప్రాఫిట్ అనేది ఈరోజు సేల్. మీరు కానీ మన ఛానల్ని ఇంతవరకు సబ్స్క్రైబ్ చేయకపోతే సబ్స్క్రైబ్ చేయండి, అలాగే లైక్ చేసి షేర్ చేయండి. ప్రీవియస్గా నా వీడియోస్ అసలు వ్యాపారం ఎందుకు స్టార్ట్ చేశాము, అసలు యూట్యూబ్ ఎందుకు స్టార్ట్ చేశాము అనేది ఒక వీడియో, ఫుల్ లెంత్ వీడియో పెట్టాను ఆల్రెడీ. ఒకవేళ ఇప్పటిదాకా మీరు కానీ చూడకపోయినట్లయితే చూసి లైక్ చేసి షేర్ చేయండి. థ్యాంక్ యూ సో మచ్.